ఆదిలాబాద్ జిల్లా విశేషాల సమాహారాన్ని ఇప్పుడు జిల్లా రౌండప్లో చూద్దాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించి ఈ యాత్ర చేపడుతోంది. కొమరంభీం క్లస్టర్ పరిధిలో ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతోంది. ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆ పార్టీ అగ్రనేతలందరూ పాల్గొంటున్నారు. నిజామాబాద్ లో అడుగు బీజేపీ ఎక్కడుందో ఈ బీజేపీ ఓడించిన ఒక కార్యకర్త మా అరవింద్ అని చెప్పితే మీకు మాట్లాడలేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసార సామర్థ్యం 10 కిలోవాట్లకు పెరిగిందని ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మలావత్ నౌషీనాయక్ తెలిపారు. 1 కిలోవాట్ ప్రసార సామర్థ్యంతో ప్రసారాలను ప్రారంభించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రస్తుతం 10 కిలోవాట్ల సామర్థ్యాన్ని అందిపుచ్చుకుందని అన్నారు. దీంతో ప్రసార పరిధి కూడా మరింత దూరం వరకు విస్తరిస్తుందని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి చాలా తక్కువ దూరంలో అంటే 30 నుంచి 35-40 కిలోమీటర్ వరకే ఈ ఎఫ్ఎం స్టేషన్ సిగ్నల్స్ పోయేది. తర్వాత ఏమైంది, ప్రసార భారతి గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే ఇది 100 మీటర్స్ టవర్ని ఇక్కడ నిర్మించాలి, ఇన్స్టాల్ చేయాలని తలిచి 2024 నుంచి 26/1/2024 నుంచి ఫుల్ ప్లేడ్గా దీన్ని ఇనాగ్రేట్ చేసి మేము ఈ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తున్నామండి. మేము ఇప్పుడు 100 కిలోమీటర్లు దాటింది. ప్రజలంతా వాళ్ళు ఫోన్లు చేసి ఫోన్ ఇన్ దాంట్లో కానీ లెటర్ రాసి చాలా బాగా ఉందండి. మాకు ఆదిలాబాద్ రేడియో స్టేషన్ ప్రోగ్రాం మాకు చేరుతుంది, మేము చాలా హ్యాపీగా ఉన్నామని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బాలబాలికల సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. అనంతరం ఖేలో ఇండియా జోన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన అబ్దుల్ అఫియా జబీన్ను ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ముగిసింది. వారం రోజుల పాటు సాగిన ఈ నాగోబా వేడుకల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. చివరి రోజు నాగోబా సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి మండలంలో ఉండే కేస్లాపూర్లో ఉండే నాగోబా దేవాలయం, మహిమగల దేవాలయం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం. మా చిన్నతనం నుంచి కూడా మేము వస్తూ ఉంటాం. పెళ్లికి ముందు కూడా వచ్చేదాన్ని, ఇప్పుడు 2 పిల్లలతో కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో ఆదిలాబాద్, బోధ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ నాయక్, అనిల్ జాదవ్, బెడ్మా బొజ్జుతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాత ముత్తాతల నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సింది పోయి, నేటి తరానికి అందించాల్సింది పోయి, ఈ రోజే మనమే చదువుకున్నటువంటి వ్యక్తులుగా పక్కదారి పడుతున్నాం. సేవలాలు మార్గంలో నడవమని చెప్పినప్పుడు బంజారా సోదరులందరూ కూడా ప్రవచనంలో కావచ్చు, అతను చెప్పిన విషయాల్లో కావచ్చు, వరకట్నం తీసుకోవద్దని చెప్పడం అనేది జరిగింది. కానీ ఎవరు తీసుకోనంత వరకట్నం ఈరోజు లంబాడి సోదరులను తీసుకుంటారు. ఆ యొక్క వరకట్నం మిగతా పీడిత వర్గాలు కావచ్చు, బీద వర్గాలు కావచ్చు, వాళ్ళందరి మీద పాకుతుంది. ఇప్పటికీ కూలినాలు చేసుకునే వ్యక్తులు ఒక పెళ్లి చేయాలంటే ఒక ఆడపిల్లని అమ్మేటువంటి పరిస్థితి. అంటే ఒక అల్లుళ్ళు చేయాలంటే అతనికి ఒక 20 లక్షలు 50 లక్షలు అవసరమైతే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇచ్చేసి పెళ్లి చేయాలంటే పరిస్థితి. ఇది మంచిది కాదు. బంజారా సాంప్రదాయ దుస్తులు ధరించి వందలాది మంది గిరిజనులు భోగ్ భండా నృత్యాలతో అలరించారు.